హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుభాషిని స్పెషాలిటీస్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఛానల్లో కాజు బర్ఫీ చూపిస్తున్నానండి. మన స్వీట్ షాపుల్లో తింటూ ఉంటాం, చాలా టేస్టీగా ఉంటుంది. కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలా కాస్ట్ ఎక్కువ పెట్టకుండా మన ఇంట్లో చాలా తక్కువ బడ్జెట్లో చాలా టేస్టీగా, దానికంటే స్వీట్ షాప్లో కంటే చాలా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు. చేసుకోవటం కూడా 10 to 15 మినిట్స్లోనే చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. ఏదైనా సరే మనకు మెజర్మెంట్స్ ఒక గ్లాస్తో కానీ బౌల్తో కానీ తీసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. అందుకని నేను ఈ గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో 1.5 కప్పు తీసుకుంటున్నానండి. మీకైనా పర్వాలేదు, ఒక బౌల్తో అయినా పర్వాలేదు తీసుకోవచ్చు. మన కాజు అనేది కంపల్సరీ ఇలా తుంచితే తునికేటట్టుగా ఉండాలి. మన ఇంట్లో ఉన్నది కొంచెం మెత్తగా ఉందనుకోండి, ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే అది చాలా ఇరిగినట్టు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడే మనకి పొడి అనేది పొడి ఆడుతుంది. ఇందాక ఒక గ్లాస్ తీసుకున్నాను కదా, ఇప్పుడు ఒక గ్లాసు, హాఫ్ గ్లాస్ తీసుకున్నాను. మొత్తం 1.5 గ్లాస్ అయింది. చూసారు కదండి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకునేటప్పుడు ఒకేసారి మనం మిక్సీ హై ఫ్లేమ్లో పెట్టేసి ఒకేసారి రన్ చేయకూడదు. స్లోగా ఆపుతూ వేస్తూ ఉండాలి. అప్పుడే మంచి టెక్స్చర్లో ఫామ్ అవుతుంది. చూసారు కదండి, ఈ విధంగా ఉండాలి. లైట్గా కొంచెం మనకి మరీ మెత్తగా ఉండకుండా కొంచెం లైట్గా పలుగ్గా ఉంది. ఒకేసారి వేస్తే మనకి అందులోంచి ఆయిల్ రిలీజ్ అయ్యి అది ఒకేసారి మన మెత్తగా అవుతుంది. అలా కాకుండా స్లోగా వేస్తూ ఆపుతూ వేస్తూ ఉంటే మనకి ఈ ఫామ్లో వస్తుంది. దీనికి పంచదార అనేది మనం 1.5 గ్లాస్ తీసుకున్నాం కదా, 3/4 గ్లాసు పంచదార తీసుకోవాలి. అప్పుడే దాని కరెక్ట్ మెజర్మెంట్ అనేది సరిపోతుంది. మిక్సీలో వేస్తున్నాం. ఇలా మిక్సీలో వేసుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం ఒక 2-3 యాలక్కాయలు వేస్తే వాటి ఫ్లేవర్ అనేది స్వీట్లో చాలా బాగుంటుంది కదా. అందుకు నేను ఇలాగే వేస్తున్నాను. పౌడర్ ఎవరి దగ్గర ఉంటే విడిగా వేసుకోవచ్చు. ఒక్క తిప్పితే సరిపోతుందండి. పంచదార త్వరగా మెల్ట్ అవడానికి మిక్సీ వేస్తున్నాము. దీన్ని మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోండి. ఎవరి దగ్గర ఉంటే ఒక 1/4 గ్లాసు వాటర్ తీసుకుంటే సరిపోతుంది. దాంట్లో పంచదారని మనం మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని వేస్తూ కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టుతుంది. హై ఫ్లేమ్లో పెట్టేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత శుభ్రంగా బాగా తిప్పుతూ ఉండాలి. స్లోగా మెల్ట్ అవుతూ ఉంటుంది. మన స్వీట్ షాపుల్లో మనం కొనేటువంటి బర్ఫీ అనేది చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ దాని క్వాలిటీ కూడా అంత ఇదిగా ఉండదు. వాళ్ళు కంపల్సరీ జీడిపప్పు వేసినా కూడా మంచి క్వాలిటీ జీడిపప్పు అనేది వేయరు. మనం క్వాలిటీని మంచి తెచ్చుకొని వేసుకున్నామంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పంచదార ఇలా మెల్ట్, మనకి పాకం రావాల్సిన అవసరం లేదు. కొంచెం మెల్ట్ అయితే సరిపోతుంది. మనకు కొంచెం ఒక చిన్న పొంగులాగా వస్తుంది, చాలండి. అలా వరకు అలా వచ్చిన తర్వాత మనం ఆ పంచదార పొడిని వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఈ విధంగా రావాలి. ఫస్ట్ లైట్గా వస్తుంది, పాకమే రావాల్సిన అవసరం లేదు. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి ఇలా చూసుకొని దానిని మనం మిక్సీ వేసుకున్నటువంటి పొడి ఉంటుంది కదా, కాజు పొడి, దాన్ని వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం చక్కగా రౌండ్గా తిప్పుతూ ఉండాలండి. ఇలా తిప్పితేనే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. కొంచెం మనకి బర్ఫీకి 10 మినిట్స్ వరకు స్లోగా, చాలా స్లోగా ఈ పొయ్యి దగ్గరే నుంచొని ఇలా తిప్పుతూ ఉండాలి. లేకపోతే అడుగంటే అవకాశం ఉంటుంది. జీడిపప్పు తిక్కిగా ఉంటుంది కదా పాకంలో, లేకపోతే అడుగంటుతుంది. మనకి జీడిపప్పు బర్ఫీ అనేది మనం ఇలాగా తిప్పుతూ ఉంటే చాలా టెక్స్చర్లో, మంచి టెక్స్చర్లో ఫామ్ అవుతుంది. లేకపోతే అలాగే మనకి గట్టిగా ఉండల్లాగా ఉంటుంది. అక్కడే ఉండి అలా తిప్పుతూ ఉండాలి. నాకైతే ఒక 5 to 10 మినిట్స్ వరకు పట్టింది. ఇలా తిప్పుతూ ఉన్నప్పుడు మనకి చూసారా, ఇలా ఉండలుగా ఫామ్ అవుతుంది, ఇలా బబుల్స్ లా వస్తుంది. చాలా స్లోగా తిప్పుకుంటూ ఉండాలి. నేనైతే 2-3 సార్లు చేశానండి. చాలా టేస్టీగా కుదిరింది జీడిపప్పు బర్ఫీ. అందుకనే మీకు చూపిస్తున్నాను. అందరూ ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది మనకు వచ్చిందో లేదో చూసారా, ఇలా రౌండ్గా మనం పట్టుకుంటే మనకి మంచి రౌండ్గా రావాలి. నాకు ఇంకా రాలేదు, అందుకని మళ్ళీ తిప్పుతున్నాను. దగ్గరకు వచ్చింది. ఇలాగా మనకి చూసారా, ఈ బౌల్కి రిలీజ్ అవుతున్నట్టుగా ఉండాలి. ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో తిప్పుతుంటే చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉంది. అంటే ఇది వచ్చేసినట్టుగా మనకు అనిపిస్తుంది. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. మనం ఈలోపు మనం ఒక ప్లేట్ రెడీగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ప్లేట్కి గీ రాసి పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు పూర్తిగా వచ్చిందో లేదో ఒకసారి చూద్దాము. ఇదిగోండి, నేను ఇలా పట్టుకొని చూస్తే రౌండ్గా ఇదిగోండి ఉండల్లా కొట్టింది. అప్పుడే మనకు మంచి కన్సిస్టెన్సీలో వచ్చినట్టు. ఈలోపు మనం ప్లేట్ తీసుకున్నాం కదా, దాన్ని కొంచెం నెయ్యి రాసి పెట్టేసుకుంటే మనం దాంట్లో రాసుకుంటే ప్లేట్కి అతుక్కోకుండా బాగా నీట్గా ఉంటుంది.
నేనైతే మొన్న రెడీ చేసినటువంటి నెయ్యి ఉంది కదా, చక్కగా ప్లేట్గా మొత్తం అప్లై చేసాను. అప్లై చేసి మనం ఇప్పుడు పొయ్యి మీద నుంచి వెంటనే వేసుకోవాలి. మనం కొంచెం ఒక 5 మినిట్స్ కూడా అలా గిన్నెకి వదిలేయకూడదండి. మొత్తం దీంట్లో వేసేసుకొని, చాలా వేడిగా ఉంటుంది కదా, వెంటనే ఇలా తిప్పుతూ ఉండాలి. ఫ్యాన్ కింద అస్సలు పెట్టకూడదు. ఫ్యాన్ కింద పెడితే ఇది మనకి మంచి కన్సిస్టెన్సీలో రాదు. ఆ పక్కనే అలా తిప్పుతూ ఉంటే కొంచెం చల్లారుతూ ఉంటుంది. ఈ విధంగా తిప్పుతూ ఉండాలి. మన ప్లేట్కి ఇలా అంచులమ్మటి ఇలా రాసామంటే కొంచెం త్వరగా చల్లారుతుంది. చూసారు కదండి, ఈ విధంగా అనాలి, స్ప్రెడ్ చేయాలి. మనకి స్వీట్ షాపుల్లో వాళ్ళు కూడా ఇలాగే అంటారండి. బౌల్ మన కళాయి ఉంటుంది కదా, పెద్ద కళాయి, ఆ కళాయికి ఇలా చుట్టూ అంటే త్వరగా చల్లారుతుందని అలాగే చేస్తారు. ఇప్పుడు కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకోవాలి. నేనైతే ఇదిగోండి నెయ్యి అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత కొంచెం బాగా చల్లారుతుంది. గోరువెచ్చగా ఉండాలి, పూర్తిగా చల్లారకూడదు. అప్పుడు మనం గోధుమ పిండి మనకి రౌండ్గా బాల్లా ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటూ ఉండాలి. గోరువెచ్చగానే ఉండాలి, లేకపోతే మనకి ఏంటంటే డ్రైగా అయిపోతుంది. ఫ్యాన్ కింద మాత్రం అస్సలు పెట్టకండి. కంపల్సరీ మనం విడిగా ఉన్నప్పుడే ఇలాగ అంటూ ఉంటే స్లోగా చల్లారుతుంది. ఈ విధంగా మనం మొత్తం తీసుకొని మన గోధుమ పిండిలాగా రౌండ్గా చేసుకోవాలి. కొంచెం మనకి డ్రైగా అనిపించుకుంటే కొంచెం నెయ్యి వేసుకొని కొంచెం బాగా ఇలా రౌండ్గా అంటే మనకి మంచి ఉండలా ఫామ్ అవుతుంది. ఇదిగోండి నాకు ఉండలా ఫామ్ అయింది. మరీ ఎక్కువ పిసకాల్సిన అవసరం లేదు. గోధుమ పిండిలాగా ఈ విధంగా మొత్తం ఎక్కడన్నా క్లీన్గా శుభ్రంగా చేసుకోవచ్చండి. ఈ విధంగా గోధుమ పిండిలా ఫామ్ అవుతున్న దాన్ని మనం రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. అంతలో మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా, కవర్లు ఉంటాయి కదండి, ఏదోటి మీ దగ్గర టిష్యూ పేపర్ ఉంటే పర్వాలేదు, లేదా మన దగ్గర ఏదైనా ప్లాస్టిక్ కవర్ మంచిది ఉంటే చూసుకోవాలి. దానికి ఇలా నెయ్యి అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకొని మనం పక్కన పెట్టుకున్నటువంటి మిశ్రమం ఉంటుంది కదా, దాన్ని ఒకసారి అలా అనుకుంటే నెయ్యి కొంచెం చేతుకుండి కొంచెం మెత్తగా వస్తుంది. ఎక్కడైనా క్రాక్స్ ఉన్నా కూడా మొత్తం రౌండ్గా వస్తుంది. మనం ఈ బర్ఫీ అనేది ఈ విధంగా చేసే దాంట్లోనే బాగా మంచి కన్సిస్టెన్సీ వస్తుంది. ఇదిగోండి దీన్ని ఈ విధంగా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి మన చపాతీ కర్ర ఉంటుంది కదా, దాంతో మన చపాతీకి మనం ఎలా చేస్తామో అలాగా స్లోగా చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఉంది. ఇంకా దీన్ని మనకు చపాతీలాగా రౌండ్గా చేసుకోవాలి. మరీ థిక్గా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా లేకుండా చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయకూడదు, జస్ట్ లైట్గా అలా పైన అనాలి. గట్టిగా అంటే మనకు పల్చగా వచ్చేస్తుంది. అలా కాకుండా లైట్గా ఈ విధంగా చూపిస్తున్న విధంగా లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మనకి చపాతీ ఏ విధంగా రౌండ్గా వస్తుందో అలా వచ్చిన తర్వాత చాకు తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మనకి అతుక్కుపోతుంది. అలా అతుక్కుపోకుండా ఉండాలంటే చాకుకి నెయ్యి రాసేసుకొని చక్కగా మనకి డైమండ్ షేప్లో ఇలాగ లైన్స్లా కట్ చేసుకోవాలి ముందు. తర్వాత మనం క్రాస్గా కట్ చేసుకుంటే మనకి డైమండ్ షేప్లో వస్తుంది. చూసారు కదండి, మరీ థిక్గా లేదు, అలాగని పల్చగా లేకుండా ఉంది. ఈ విధంగా లైన్స్ కట్ చేసుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకున్నాము అంటే అది బాగా కట్ అవుతుంది. అదే మనం చల్లారిపోయిన తర్వాత కట్ చేసుకున్నాం అనుకోండి, అది సరిగ్గా కట్ అవ్వదు. కొంచెం ఇదంతా మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ అంతా చేయాలి. చూసారు కదండి, ఇలా బాక్సెస్ లాగా ఉంటుంది. ఎవరి దగ్గరైనా షేప్ కట్టర్స్ ఉంటాయి కొంతమంది దగ్గర, ఆ షేప్ కట్టర్స్ ఉంటే కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరికి పిల్లలకి కొంచెం సింబల్ లాగా అలాంటి ఏమైనా షేప్ కట్టర్స్ ఉన్నాయి అనుకోండి, చిన్న రెక్టాంగిల్ లాగా అలాంటివి ఉంటే అలా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాము. దీనిని మనం ఒక 5 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అంటే కొంచెం గట్టిగా పడుతుంది. అంతేనండి, మనం స్వీట్ షాప్లో కొనేటువంటి కాజు బర్ఫీ చాలా టేస్ట్గా ఉందండి. చాలా అదే టెక్స్చర్లో చూసారా, అదే డైమండ్ షేప్లో మనకు అలాగే వచ్చింది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. దీన్ని మొత్తం ప్లేట్లో సర్వ్ చేసుకున్నామంటే, ఇలా డెకరేట్ చేసి పిల్లలకి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తింటారు. అసలు స్వీట్ ఇష్టపడని పిల్లలు కూడా తింటారు. మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయండి.